ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. ఇక ఎపిసోడ్‌లోకి వెళ్తే వైష్ణవి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ చైను ఈ గుండమ్మకే దొరకాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇటు ఆల్రెడీ గుండమ్మ అటు శ్రీనివాసరావు, ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటే ఇక గుండమ్మ సడన్‌గా వైష్ణవిని గమనిస్తుంది. ఏంటి వైష్ణవి ఏదో ఆలోచిస్తుంది. అసలు మొహంలో నా కూతురు రిలేటెడ్ చైన్ దొరికింది అన్న ఆనందం లేదు. ఏంటి అని చెప్పి ఇక ఏంటి వైష్ణవి అని చెప్పి మాట్లాడుతుందనమాట గుండమ్మ. అసలు మొహంలో నవ్వు లేదు, ఏమి మాట లేదు. అసలు నీకు నా కూతురు దొరకడం ఇష్టం లేదా? ఎందుకు? ఎందుకలా పెట్టావు? అని చెప్పి అనగానే, అదేంటి అలా అనుకుంటున్నావు అని చెప్పి అంటుంది వైష్ణవి. మరి లేకపోతే ఏంటమ్మా? అసలు మొహంలో నవ్వు లేదు, అసలు ఆనందం కనిపించట్లేదు, మాట్లాడట్లేదు. మరి అలాగే ఉంది నీ పద్ధతి అని చెప్పి అంటారు శ్రీనివాసరావు. ఇక అప్పుడు వైష్ణవి అంటుంది, ఎందుకులేను మావయ్య, మళ్ళీ అసలే నా నోరు ఊరుకోదు. ఎందుకు గుండు చిన్న చైన్ చూసి నీ కూతురు దొరికేస్తుందా అని చెప్పి నేను ఏదో ఒకటి అంటాను. ఇక అప్పుడు నేను అన్న మాటకి ఖచ్చితంగా గుండమ్మకి కోపం వస్తుంది. నా చెంప చెల్లుమని కొడుతుంది. మళ్ళీ నేను బాధపడి వెళ్ళిపోవడము. ఇంతే కదా ప్రతిసారి జరుగుతుంది. ఎందుకు వచ్చింది అని చెప్పి సైలెంట్గా ఉన్నాను. ఎలాగో చైన్ ద్వారానో ఇంకా దేని ద్వారా అయినా సరే నువ్వు నీ కూతుర్ని ఇంటికి తెచ్చుకుంటావు. అప్పుడు ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాను కదా, అప్పుడు మాట్లాడదాంలే అని చెప్పి ఇదిగో నోరు మూసుకున్నాను అంతే అని చెప్పి అంటుందన్నమాట వైష్ణవి. ఇక అప్పుడు గుండమ్మ అంటుంది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా కూతురు ఖచ్చితంగా ఈ ఇంటికి వస్తుంది. ఆ దేవుడి దీవెనలు ఖచ్చితంగా నాకు ఉన్నాయని అనిపిస్తుంది. అందుకే నాకు ఈ చైన్ కనిపించేలాగా ఆ దేవుడు చేశాడు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది గుండమ్మ. ఆ తర్వాత మరోపక్క ఇటు ఇంటికి వస్తారనమాట పల్లవి వాళ్ళు. కార్ దిగి లోపలికి వస్తూ ఉంటారన్నమాట. పల్లవి, చరణ్, సుమలత వీళ్ళంతా వస్తూ ఉంటే, ఆగండి ఆగండమ్మా, మీ బామ్మ నీకోసం హారతి పళ్ళెం తీసుకొస్తుంది, ఆగు దిష్టి తీస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అటు సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు. ఇక ఎందుకు మామయ్య ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇదేదో పెద్ద వరల్డ్ కప్ గెలుచుకొని వచ్చినట్టు దీనికి ఇవన్నీ అవసరమా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అవసరమేరా, నా మనవరాలు చెప్పింది చెప్పినట్టుగా చేసింది, గెలుచుకొని వచ్చింది, మామూలు విషయమే ఇది. ఇదిగో కోళ్ళ సుమలత రా, నీ కోడలికి హారతి ఇచ్చి లోపలికి రమ్మను అని చెప్పి ఇక హారతి పళ్ళం ఇటు సుమలత చేతిలో పడుతుందనమాట. ఇక తప్పక సుమలత ఇక హారతి పెడుతుందనమాట. ఆ తర్వాత ఇక దిష్టి నీళ్ళు బామ్మ చేతిలో తీసుకొని, ఇదిగో దిష్టి మొహాలు కొంచెం ఇది అవతల పడేయండి అని చెప్పి ఇక అటు అక్షిత భువన చేతిలో పెట్టేసి, రామ్మ పల్లవి రా లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకొస్తూ ఉంటారన్నమాట పల్లవిని. ఇక బామ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ప్రసాదరావు కూడా, అమ్మ పల్లవి చెప్పినట్టుగా నువ్వు గెలుచుకొని వచ్చావు, మా ఇంటి పరువు నిలబెట్టావమ్మా, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇటు అప్పుడే అక్షిత వాళ్ళు కూడా లోపలికి వస్తారనమాట దిష్టి నీళ్ళు పడేసి. ఇక అప్పుడు చంటి అంటాడు, నాకు ముందే తెలుసు మా వదిన గెలుస్తుందని, మాట ఇచ్చిందంటే చెప్పింది చెప్పినట్టుగా చేస్తుంది మా వదిన, అయినా నాకు ముందే తెలుసు ఈ అక్షిత ఓడిపోతుందని. నాకు తెలుసు ఎంత ఓవర్ యాక్షన్ చేశారు, లావు ఉన్న వాళ్ళు ఎందుకు పనికిరారు అని చెప్పి కొంతమంది అనుకున్నారు. ఇప్పటికైనా వాళ్ళ సమర్థత తెలుసుకుంటే బాగుంటుంది. టాలెంట్ మీద ఉంటుంది, లావా సన్నదా అని చెప్పి దాని మీద ఉండదు, తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. పెద్ద వరల్డ్ కప్ గెలిచినట్టు అంత సంతోషం అవసరం లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, సంతోషమేరా, మామూలు సంతోషం కాదు. నా మనవరాలు తను గెలవడమే కాకుండా నా మనవడు చంటిని కూడా గెలిపించింది అని చెప్పి అనగానే, చంటిని గెలిపించడం ఏంటి అని చెప్పి అంటుంది అక్షిత. మరి లేకపోతే ఏంటి, మా వదిన ఎంత కష్టపడింది, ఇంత కష్టం చేసింది ఎవరి కోసం, నా కోసమే కదా, ఆ షాప్ ఓపెనింగ్ నేను చేయడం కోసమే కదా, నేనేగా ఇప్పుడు ఆ షాప్ ఓపెనింగ్ చేయబోయేది అని చెప్పి చట్టి అంటూ ఉంటే ఇక సుమలత గుర్తొస్తుంది అనమాట. తను ఆల్రెడీ అంటే ఛాలెంజ్ చేస్తుంది కదా పల్లవితోని, నువ్వు గెలిస్తే ఖచ్చితంగా చంటి చేతే షాప్ ఓపెనింగ్ చేయిస్తానని. ఇక సుమలతకి గుర్తొచ్చి, ఏమో ఇక్కడ ఉంటే మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు బామ్మ, ఏమే కోళ్ళ ఎక్కడికి తప్పించుకుంటున్నావు, ఉండు కాసేపు, నువ్వు మాటిచ్చావు కదా పల్లవి గెలవకపోతే అప్పుడు చంటి షాప్ ఓపెనింగ్ లేదు, గెలిస్తే షాప్ ఓపెనింగ్ చంటితోనే అని చెప్పి అన్నావు కదా, ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే నువ్వు, చంటి ఖచ్చితంగా షాప్ ఓపెనింగ్ చేస్తాడు అని చెప్పి అనగానే, అవును సుమ, నువ్వు చెప్పినట్టు మాట మీద నిలబడాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు ప్రసాదరావు కూడా. ఏంటి ఈ చంటితో షాప్ ఓపెనింగా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, మా వదిన ఎంత కష్టపడింది, ఖచ్చితంగా నేనే షాప్ ఓపెనింగ్ చేస్తాను అని చెప్పి అనగానే, అప్పుడు బామ్మ కూడా, రే చంటి, షాప్ ఓపెనింగ్ నీ చేత్తోనే, సో వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కోపోరా అనగానే, అలాగే బామ్మ ఇప్పుడే వెళ్తాను షాపింగ్కి అని చెప్పి చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చంటి వెళ్ళగానే ఇక అక్షిత, భువన, సుమలత వీళ్ళు కూడా కోపంగా లోపలికి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఇక పల్లవికి వచ్చిన ఆ కిరీటం, అటు ట్రాఫీ అది పట్టుకొని బామ్మ ప్రసాదరావు చూసి సంతోషపడుతూ ఉంటారు.
మరోపక్క చరణ్ తన రూమ్‌లోకెళ్ళి ఇక ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి లోపలికొచ్చి, "ఏంటండి అందరూ నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నన్ను మెచ్చుకున్నారు. మీరు నన్ను మెచ్చుకోలేదేంటి?" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "ఏంటే మెచ్చుకునేది? అక్కడ అందరూ నిన్ను మెచ్చుకున్నారుగా సరిపోతుందిగా" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "అది కాదండి. అందరూ మెచ్చుకుంది వేరు. నా భర్త నన్ను మెచ్చుకుంది వేరు కదా! మరి నాకు ఆ మాత్రం ఉంటుంది కదా! హ్మ్. నేను అనుకోవడంలో ప్లీజ్ అండి" అని చెప్పి అనగానే, "ఏంటి అయినా నా ఆలోచన వేరేగా ఉందిలే. నన్ను డిస్టర్బ్ చేయకు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను" అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నారు. కానీ నేనేమో గెలిచాను. మీరేమో నేను ఓడిపోవాలనుకున్నారు. కానీ మొత్తానికి ఆ దేవుడు నా వైపే ఉన్నాడు. మనిద్దరం ఎప్పటికీ విడిపోమండి అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే, "ఎందుకు విడిపోము? ఈరోజు కాకపోతే ఎప్పటికైనా జరిగేదదే. మనిద్దరం విడిపోతాము" అనగానే, "ఎందుకండి అలా మాట్లాడతారు?" అనగానే, "అవును మరి. జరిగేదదే. నువ్వంటే నాకిష్టం లేదు కదా!" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "ఏంటండి ఇష్టం లేదు? లావు తప్పితే ఇంకా ఏ విషయంలో నేను మీకిష్టం లేదు చెప్పండి" అనగానే, "ఎన్ని సార్లు చెప్పాలి? నువ్వు లావుగున్నావు కాబట్టే నాకిష్టం లేదు. అయినా పెళ్ళికి ముందు నన్ను ఇష్టపడ్డారు కదా!" అని చెప్పి పల్లవి అంటుంది. "ఏంటి ఇష్టపడేది? ఒక ఫ్రెండ్‌గా నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. కానీ భార్యగా కానే కాదు" అని చెప్పి చరణ్ అంటాడనమాట. ఇక కోపంగా అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోగానే, ఏంటో ఫ్రెండ్‌గా అయితే ఇష్టమంట, భార్యగా ఇష్టం లేదంట. అక్కడ మా నాన్న కూడా ఇలాగే మా అమ్మని వేధించుకొని తిన్నాడు పెళ్ళైనప్పుడు. ఎప్పుడు దూరం పెట్టేవాడు. కానీ మా అమ్మ మా నాన్నని మార్చుకుంది. నేను కూడా మిమ్మల్ని ఎలాగైనా మార్చుకుంటాను. నా వాడిని చేసుకుంటాను. చూస్తూ ఉండండి అని చెప్పి పల్లవి మనసులో అనుకుంటుంది చరణ్ వెళ్ళాక. మరోపక్క ఇటు ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఫోన్ ఏమో నాట్ రీచబుల్ వస్తుంది. ఈ గుండమ్మకి ఆ పల్లవి తన కూతురని ఎప్పటికీ తెలియకూడదు. ఏం చేయను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు పక్క అక్షిత కూడా ఆలోచిస్తూ ఉంటుంది. నాకు ఎంత అవమానం జరిగింది అన్నట్టుగా. ఇక కూతురికి ఫోన్ చేసి చెప్దాము ఈ విషయం అని చెప్పి వైష్ణవి ఫోన్ చేస్తుందనమాట అక్షితకి. "ఏంటి ఎక్కడ చచ్చావు? ఎన్నిసార్లు కాల్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయవేంటి?" అని చెప్పి వైష్ణవి అక్షితతో అంటూ ఉంటే, "మమ్మీ నా మూడ్ బాలేదు మమ్మీ. అసలు ఈరోజు మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ జరిగింది. ఈ పల్లవి నన్ను అక్కడ కూడా ఓడించింది మమ్మీ. నాకంతా అవమానమే. నా మూడ్ బాగోలేదు పొద్దున్నుంచి. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు" అని చెప్పి అనగానే, "దీనికే ఇంతలా అయిపోతున్నావు? ఈ విషయం నేను చెప్పేది తెలిస్తే ఏమైపోతావో" అనగానే, "ఏమైంది మమ్మీ" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు వైష్ణవి చెప్తుంది, "అదేదో చైన్ అంటే ఇటు సరోజ వాళ్ళ దగ్గరికి ఆ చైన్ ఉంది. ఆ చైను పల్లవి మెడలో చిన్నప్పుడు వేసిందంట పుట్టినప్పుడే. ఇక ఆ చైన్ ఏమో వీళ్ళ దగ్గర ఉంది. ఆ చైన్ మళ్ళీ గుండమ్మకి దొరికిందనమాట. ఎక్కడ ఈ సరోజ వాళ్ళు నిజమంతా చెప్పేస్తారేమో, తాకట్టు పెట్టింది ఇటు పల్లవి వాళ్ళ పేరెంట్స్ అని. ఆ రకంగా పల్లవియే తన కూతురని గుండమ్మకి తెలుస్తుందేమో అని కంగారు పడిపోతుంది. అసల ఊపిరి ఆడట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు" అని చెప్పి అలా వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటే, "ఏముంది మమ్మీ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా! సరే నువ్వు మాట్లాడకపోతే నాకు నెంబర్ ఇవ్వు. నేను మాట్లాడేస్తాను" అని చెప్పి వైష్ణవి అంటుంది. "అక్కడ అదిగో ఆ పని కూడా చేశాను. ఫోన్ ఏమో నాట్ రీచబుల్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడొచ్చి గుండమ్మకు నిజం చెప్తారా అని కంగారు పడుతుంది. అసల ఈ పల్లవి, గుండమ్మ ఎప్పటికీ కలవకూడదు" అని చెప్పి అలా వైష్ణవి చెప్తూ ఉంటే, అదే టైంకి అక్కడికి గుండమ్మ వస్తుందనమాట. గుండమ్మ వింటుందనమాట. ఇక అటు, "మమ్మీ వాళ్ళిద్దరు కలవరు మమ్మీ. నేను చూసుకుంటాను" అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది వైష్ణవికి అక్షిత. "అవును. అసల ఎట్టి పరిస్థితుల్లో గుండమ్మ, పల్లవి కలవకూడదు" అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆ మాట మళ్ళీ ఒకసారి చెప్పేసి వైష్ణవి ఫోన్ పెట్టి వెనక్కి తిరిగి చూడగానే గుండమ్మ ఉంటుంది. అయిపోయింది. మొత్తం అంతా వినేసినట్టుంది. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని చెప్పి వైష్ణవి మనసులో అనుకుంటూ ఉంటుంది. "వైష్ణవి నువ్వు క్లియర్‌గా అన్నావు. నాకు వినిపించింది. నేను, పల్లవి ఎందుకని కలవకూడదు? అసలు ఏంటి ప్రాబ్లమ్?" అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక అక్కడికి ఆదిత్య అలాగే శ్రీనివాసరావు వస్తారు. "ఏంటమ్మా ఏమైంది? వైష్ణవిని ఎందుకు అరుస్తున్నావు?" అని చెప్పి అడుగుతూ ఉంటారు శ్రీనివాసరావు. "మామయ్య నేను క్లియర్‌గా విన్నాను. నేను, పల్లవి కలవకూడదు" అని చెప్పి అక్షితకి ఫోన్ చేసి చెప్తుంది. ఏంటంటే, "ఏం మాట్లాడట్లేదు. ఇది వెనకాల ఏదో కుట్ర చేస్తుంది మామయ్య. అందుకే అలా అంటుంది." "ఏమైంది? అసలు పల్లవి, గుండమ్మ ఎందుకు కలవకూడదు?" అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆదిత్య కూడా. అది" అని చెప్పి తడబడుతూ ఉంటుంది వైష్ణవి. ఇక ఎలా కవర్ చేయాలా అని చెప్పి, "అంతా గుండమ్మ వల్లే. నేను ఇలా చేయాల్సొచ్చింది. పల్లవి, గుండమ్మ ఎప్పుడూ కలవకూడదని అనగానే నేనేం చేశాను" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అప్పుడు ఇక కవర్ చేయడానికి ఇలా చెప్తూ ఉంటుంది వైష్ణవి. "అసల అక్కడ ఆ ఇంట్లో నా కూతురు సంతోషంగానే లేదు. ఆ పల్లవి వల్ల. ప్రతి కాంపిటీషన్ ఎక్కడ చూసినా కూడా పల్లవే విన్ అవుతుంది. పల్లవియే విన్ అయ్యి దీన్ని తక్కువ చేసి చూపిస్తుంది. ఇదంతా ఎందుకు? పల్లవి ఎప్పుడైనా తక్కువైందనుకో అంటే తను మానసికంగా డౌన్ అయినప్పుడు ఈ గుండమ్మే కదా తనకి ఇంకా సపోర్టివ్‌గా మంచి మాటలు చెప్పి తనని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఇదే కాదు ప్రతి కాంపిటీషన్‌లో వెనకాల నుండి గైడ్ చేసి గెలిచేలా చేస్తుంది. అందుకే వీరిద్దరూ కలవకూడదని చెప్పి అన్నాను" అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, అప్పుడు
అంటుందనమాట గుండమ్మ. పల్లవి నేను గైడ్ చేయడం వల్ల గెలవడం కాదు. తనకి సత్తా ఉంది కాబట్టి, తను గెలిచే సత్తా ఉంది కాబట్టి గెలుస్తుంది. నీ కూతురికి అన్నీ నీ పోలికలే. గెలవాలి అనుకోవడం కరెక్టే. కానీ ఎలాగైనా గెలవాలి అనుకోవడం కాదు. మీది బుద్ధి ఎలా ఉంటుందంటే, నేను ఎలాగోలా గెలుస్తాను. పక్కన వాళ్ళని గెలవనీయకుండా ఏదో ఒకటి చేయాలి అన్న థాట్ నీది, నీ కూతురిది. నీ కూతురిదే నీదే నీ కూతురికొచ్చింది. ఎప్పుడు మారతారో ఏమో అని చెప్పి అంటూ ఉంటే గుండమ్మ, ఏదైనా సరే నువ్వు ఆ పల్లవి కలవకూడదు. అందుకే అలా అన్నాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వైష్ణవి బయటకొచ్చి, హమ్మయ్య ఎలాగోలా తప్పించుకున్నాను అని చెప్పి మనసులో సంతోషపడి బయటకొచ్చేస్తుంది వైష్ణవి. ఇక ఇటు ఆదిత్య, శ్రీనివాసరావు ఉంటారు కదా, అసలు ఈ వైష్ణవి ఎప్పుడు మారుతుందో లేదో అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా మారదు మావయ్య తనంతే అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి శ్రీనివాసరావు, వైష్ణవి వాళ్ళు కూడా వచ్చేస్తారు. మరోపక్క పల్లవి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది. అయ్యయ్యో! ఇవాళ వంట లేట్ అయిపోయిందే అని చెప్పి గబగబా కిందకొస్తూ ఉంటే, డైనింగ్ టేబుల్ దగ్గర బిర్యానీ స్మెల్ వస్తూ ఉంటుంది. ఏంటి బిర్యానీ స్మెల్? నేను వంట ఏం చేయలేదే అని చెప్పి అక్కడ హాట్ ప్యాక్స్ అన్నీ ఓపెన్ చేసి చూడగానే ఆల్రెడీ బిర్యానీ, సాంబార్ అన్ని రకరకాల డిషెస్ ఉంటాయన్నమాట. ఇక అప్పుడే అక్కడికి బామ్మ, ఇటు చంటి, ప్రసాదరావు వస్తారనమాట. ఇదేంటి నేను వంట చేయకుండా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, మేమే తెప్పించాం వదినా అని చెప్పి అనగానే, ఎందుకు అని చెప్పి అంటుంది పల్లవి. నువ్వు గెలిచావు కదా వదినా, నీకు ట్రీట్ సర్ప్రైజ్ మేము ముగ్గురు ప్లాన్ చేసాము. అందరికీ ఫుడ్ మంచిగా తిని ఎంజాయ్ చేద్దాము, అందుకే తెప్పించాము అని చెప్పి ప్లేట్తోని అందరూ రండి అని చెప్పి సౌండ్ చేస్తూ ఉంటాడనమాట చంటి. ఇక ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు కదా, సుమలత, చరణ్, ఇటు అక్షిత, భువన వాళ్ళు వస్తారు. అంటే ఏంట్రా సౌండ్ ఆపు అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఏంటి జైల్లో చేస్తున్న సౌండ్లా చేస్తున్నారేంటి పల్లాలు కొడుతూ అని చెప్పి భువన అంటూ ఉంటే, ఏంటమ్మా ఇంతకుముందు జైలుకెళ్ళిన అనుభవం ఉందా, అలా చేస్తారు అని చెప్పి అంటున్నావు అని చెప్పి బామ్మ భువనతో అంటూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా సౌండ్ చేస్తున్నావు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇదిగో మేము రకరకాల హోటల్స్ నుంచి ఒక్కొక్క హోటల్ నుంచి ఒక్కొక్క వెరైటీ తెప్పించాము. ఒక హోటల్ నుంచి బిర్యానీ, సాంబార్ అట్లా రకరకాల వెరైటీస్ అందరం వాళ్ళు ఫుల్గా కుమ్మేద్దాము పార్టీ అని చెప్పి అనగానే, పార్టీయా ఎందుకు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఎందుకేంటి నా మనవరాలు గెలిచింది, మేము పార్టీ ఇస్తున్నాం. యాక్చువల్గా పల్లవి పార్టీ ఇవ్వాలి, పల్లవి తరపున మేము పార్టీ ఇస్తున్నాము అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఏంటి పార్టీ ఇదేదో పెద్ద వరల్డ్ కప్ గెలిచిందా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఈ లోపల చరణ్కి ఫోన్ వస్తుందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. రే నీ భార్య గెలిచిందంట కదరా మరి పార్టీ అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే, ఏంటి మీ ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారా, కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టున్నారు నీ భార్య గెలిచిందని. యాక్చువల్గా నీ భార్య గెలిచింది కాబట్టి నువ్వే పార్టీ ఇవ్వాలిరా మాకు అని చెప్పి